చేంజెస్ ఇన్ ఈక్విలిబ్రియం. ఆ చేంజెస్ ఎందుకు వచ్చినా కానీ కొన్నిసార్లు సప్లై ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ సినారియో లోపల చూసినట్లయితే ఒకవేళ సప్లై ఇంక్రీజ్ అయినప్పుడు సప్లై కర్వ్ రైట్కి టిల్ట్ అవుతుంది, ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా సప్లై డిక్రీజ్ అయినప్పుడు సప్లై కర్వ్ లెఫ్ట్కి టిల్ట్ అవుతుంది. ఆ విధంగా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాంటిటీ డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కర్వ్ రైట్కి టిల్ట్ అవుతుంది. ఆ విధంగా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ డిమాండ్ డిక్రీజ్ అయినప్పుడు డిమాండ్ కర్వ్ లెఫ్ట్కి టిల్ట్ అవుతుంది. ఆ విధంగా ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవుతుంది.